గత వైసీపీ సర్కార్పై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. 2014లో టెరాస్ సాఫ్ట్ సంస్థపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై కేసు పెట్టారని అన్నారు. ఆ సంస్థ ఎండీ వేమూరి హరిప్రసాద్ను సైతం వేధించారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికీ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటున్నారు జీవీ రెడ్డి. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు అనుకుంటే ఆయన పేరు, టెరాస్ సాఫ్ట్కి సంబంధించి. సో ఏంటయ్యా అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే ఆయన మీద ఏదో అంతకుముందు ఏదో సాక్షి కథనంలో సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. శ్రీమతి భారతి గారి మీద సాక్షి పేపర్ ఎండీగా ఉన్నారు కాబట్టి, ఆవిడ సీఎండీగా ఉన్నారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన మీద ఆయన అనుకోకుండా ఇక ఫైబర్ నెట్కి టెక్నాలజీ ఇష్యూస్లో సపోర్ట్ చేయడానికి వస్తే ఆయన ఎప్పుడో సాక్షి పేపర్ మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పేసి, భారతి గారి మీద కేసు వేసాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బుక్ చేయడం కోసం ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా